ఊరుకో నాయనా. ఈ సృష్టిలో నుంచే సృష్టించబడిన ఏ జీవి వల్ల కానీ, రాత్రి కానీ, పగలు కానీ, గృహం లోపల కానీ, వెలుపుల కానీ, శస్త్రాల వల్ల కానీ, సజీవుల చేత కానీ, నిర్జీవుల చేత కానీ నాకు మరణం సంభవించకూడదు. ఈ సమస్త లోకాలకు నేనే సామ్రాటును అవ్వాలి, అఖండ శక్తివంతుడిని అవ్వాలి అని వర్ణం పండుగ. తదాస్తు తదాస్తు తదాస్తు. నాకు మరణం లేదు, నాకు మరణం లేదు, నాకు మరణం లేదు. ఈ సమస్త లోకాలకు నేనే భగవంతుడిని. ఇకపై ఎవరక్కడ? చెప్తా మహాప్రభు. ఆ పిరికి పొంద విష్ణునామం ఈ లోకంలో వినిపించకూడదు. అతన్ని నమ్మిన భక్తుడిని చంపేయండి. చెప్తాం మహాప్రభు. ఇక మీరందరూ నేను చెప్పిన విధంగానే చేయాలి. అన్ని దేవాలయాల్లో నా విగ్రహాలే ఉండాలి. నేనే భగవంతుడినని కీర్తించాలి. శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోహి పరముల సంగే సాధనం, నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి నశించి దాచిన పని లేదు, జీవుల హింసించి ప్రతుల చేగ పని లేదు. మాధవ మధుసూదనాన్ని మనసిల తెలిసిన చాలుగా, నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం. తల్లి తండ్రి నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగము రాగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే. భవబంధాలు పారద్రోహి పరముల సంగే సాధనం, నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం. నాద హరే శ్రీనాథ హరే, నాద హరే జగన్నాథ హరే, నాద హరే శ్రీనాథ హరే, నాద హరే జగన్నాథ హరే, నాద హరే శ్రీనాథ హరే, నాద హరే జగన్నాథ హరే. రాకుమారా, మీరు విష్ణువు పూజించడం సవ్యం కాదు. ఈ విషయం మీ తండ్రి గారికి తెలిసిందో అనర్థం సంభవిస్తుంది. మీ తండ్రి గారు మిమ్మల్ని వెంట పెట్టుకొని రామన్నారు. రాకుమారా, రాబోయే కాలంలో ఆ సింహాసనాన్ని అధిష్ఠించారు. రాక్షసుడి రాజు భవిష్యత్ ఈ చేతిలోనే ఉంది. రాజు కర్తవ్యం ఎలా ఉండాలో ఏమిటంటే చెప్తే వినాలని. చెప్పరా కుమారా, చెప్పు. అలాగే తండ్రి గారు, రాజు కర్తవ్యం ఏమిటంటే అతను భగవంతుని పట్ల ప్రజల్లో భక్తిని నింపాలి. ఆ భగవంతుడే శ్రీ మహావిష్ణువు. ఆయనే ఈ సృష్టికి తండ్రి. ప్రహ్లాద, ఆపు నీ విష్ణు శక్తి. నుంచి నీ నోటి నుండి ఆ విష్ణు శక్తి పలకకూడదు. నీ తండ్రి అయిన నేను ఈ సృష్టికి భగవంతుడు. మర్చిపోయావా? ఆ విష్ణువే మన శక్తి. నన్ను క్షమించండి తండ్రి, నేను భగవాన్ శ్రీ మహావిష్ణువుని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ భగవాన్ విష్ణువుకి నా శత్రువుగా స్వీకరించలేను. ఆ పిరికి పంద విష్ణువుని నేను చాలా వేడుకోవాలి. ఓరి ద్రోహి, ఆ పిరికి పంద విష్ణువుని నేను చాలా వేడుకోవాలి. విష్ణునామం పలికిన నీ దేహం బ్రతకకూడదు. నేను ప్రహ్లాదుని మరణదండన విధిస్తున్నాను. ప్రహ్లాదుని గొలుసులతో కట్టుట. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా, గోచే భారము నీదే కదా, నా భారము నీదే కదా.
నీపై కినుక వహించే నను వదింప మదిలించే చంపేదెవరు సమసేదెవరు చంపేదెవరు సమసేదెవరు సర్వము నీవే కదా స్వామి సర్వము నీవే కదా స్వామి. నన్ను క్షమించండి ప్రభు. ప్రహ్లాదుడికి ఏమీ చేయలేకపోయాము. నాకు తెలిసి ప్రహ్లాదుడికి ఏదో శక్తి అతనిని అడ్డుకుంటుంది. మీ సోదరి హోలిక సహాయంతో కూడా ప్రహ్లాదుడికి ఏమీ చేయలేకపోయాము. అరే నీచుడా, ఆ మాయా విష్ణుని నేను వదిలిపెట్టను. నువ్వు అతని భక్తుడివి కదా, పిలువదాన్ని. కనీసం నువ్వు పిలిచిన ఆయన వస్తాడేమో చూద్దాం. మీరు ఎవరిని అయితే పిలవాలనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి ఇక్కడ ప్రతి హంసల్లోనే ఉంటాడు. ఇక్కడ అక్కడ ఉన్నాడని కబుర్లు చెప్తున్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడా ఆ మాయా విష్ణువు? ఒకసారి స్తంభాన్ని పగలగొట్టండి తండ్రి, ఉన్నారో లేదో తెలుస్తుంది. స్తంభాన్ని పగులు ఇప్పుడు ఇద్దరు అటు పిల్లలకు గట్టిగా గట్టి తిరుగు, తలతిప్పు తలతిప్పు. అలా కూర్చోబెట్టు. కూర్చోరండి.